హాయ్ ఎవ్రీవన్. కామన్ గా వెడ్డింగ్ లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బ్రైడ్ అండ్ గ్రూమ్ తరపు నుంచి వాళ్ళకి సంబంధించిన చాలా మంది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఎంతో మంది వస్తుంటారు. సో వీళ్ళు వెడ్డింగ్ బిజీలో ఉండి అసలు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది ఓన్లీ ఫోటోగ్రఫీలో మాత్రమే తెలుస్తుంది. దానికి ఒకప్పుడు ప్రీవియస్ డేస్ లోపల గ్రూప్ ఫొటోస్ చూసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి ఎందరు వచ్చినా వాళ్ళకి ప్రాపర్ గా గుర్తుండదు. కాకపోతే వీళ్ళ వెడ్డింగ్ పెళ్లి పందిరిలో జరిగేటువంటి 2-3 అవర్స్ టైం లోపల ఆడియన్స్ లో ఉన్నటువంటి అంటే నార్మల్ గెస్ట్లలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ రిలేటివ్స్ వీళ్ళందరికి సంబంధించినటువంటి సడన్ అంటే అన్నోన్ పిక్చర్స్ క్యాప్చర్ చేసి ఆ బ్యూటిఫుల్ మెమోరీస్ ని ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరియు ఫంక్షన్ హాల్లో ఏం జరిగింది ఎవరు వచ్చారు రిలేటివ్స్ ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఇచ్చేదే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండ్ క్యాండిడ్ వీడియోగ్రఫీ. ఇది టోటల్ మేము ఒక 2 అవర్స్ వరకు అవుట్పుట్ ఇస్తాం. కానీ అందరు చూసుకోలేరు కదా, ఎప్పుడో ఫ్రీ టైం లోపల చూస్తే భలే ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అరే నా పెళ్లి లోపల మా సిస్టర్ ఇట్లా స్నో కొట్టిందా, వచ్చేసి పూజారి కూడా స్నో కొట్టిందా, వీళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేస్తారు అంటే డిఫరెంట్. ఎంతో మంది కలిసి సపోర్ట్ చేస్తేనే పెళ్లి అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. పెళ్లి జీవితంలో పెద్ద అకేషన్. అట్లాంటి పెళ్లిని ఏ రోజు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంచేది కేవలం ఫోటోగ్రఫీ మాత్రమే. 10 లక్షలతో నువ్వు డెకరేషన్ చేయించినా అది జస్ట్ 1 డే లో మర్చిపోతారు. కానీ ఫోటోగ్రఫీ మాత్రమే లైఫ్ టైం మెమోరీస్ ఇస్తుంది. సో రీకాల్ యువర్ మెమోరీస్ విత్ బెటర్ ఫోటోగ్రఫీ. వీఆర్ హియర్ టు డూ ఏ ఫాస్ట్. యూ కెన్ కాంటాక్ట్ విత్ us. We are very fast and perfect. Thank you, Shravan.